బాబు మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను తాగనా? అంత పెద్ద పెద్ద మాటలు అనవసరం అండి. ఓకే, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను. ఇంకోసారి జరిగితే మాత్రం నేనే చంపేస్తాను బాబు, నేనే చంపేస్తాను. మీకు అవసరం రానివ్వను. మీ ఇద్దరిని వదలను. పద్ముదిన, థ్యాంక్స్. నన్ను కాపాడావు. మిక్సీని పట్టుకొనుండుంటే నేనిప్పుడు నీతో మాట్లాడుతూ ఉండేదాన్ని కాదు. నా కోరిక, కళ, ఆశయం అన్నీ నా చావుతో ఆవిరైపోయేవి. పడిన మచ్చతోనే నా జీవితం కడతేరిపోయేది. సేవ్ చేశావు. నువ్వు కాపాడింది నా ప్రాణాన్ని కాదు, నా పోరాటాన్ని. చూడు సామ్, నిన్ను కాపాడాను అంటే నేనేదో నీకు ఫేవర్ అయి కాదు. ముందు నువ్వు అది గుర్తుపెట్టుకో. నిజానికి అబద్ధానికి మధ్య అర్థం తెలియకుండా బతుకుతున్నావు. అదేంటో తేలేంత వరకు నా నుంచి నువ్వు స్నేహాన్ని కోరుకోకు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు. సామాన్య గురించి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యాన్ని దక్కించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రతీకారాలుగా మారితే ఫలితం దారుణంగా ఉంటుంది. నా ఉద్దేశం నువ్వు సామాన్యలా చేస్తున్నావని కాదు. సామాన్య చేసిన పనుల వల్ల నీకు గాని సామాన్య గాని ఏదైనా జరిగితే ఈ వజ్రపాటి కుటుంబం మొత్తానికి చెడ్డ పేరొస్తుంది. నా వల్ల రాదు పద్ముదిన. సామాన్య వల్ల కూడా రాకూడదు కదా. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం అందరికీ మంచిది. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను కాపాడింది నిన్నేదో నేను నమ్మి కాదు, జస్ట్ ఒక మనిషిగా అనుకొని. సామాన్య ప్లాన్ తెలిసి సూర్యకి చెప్పాను. తమ్ముడే నిన్ను మిక్సీ పట్టుకోకుండా ఆపమని పంపాడు. ఒక మనిషి ప్రాణాలు పోతున్నాయని తెలిసి కాపాడకపోతే అది పాపమని చేశాను. రిలేషన్ గుర్తుకొచ్చి కాదు. ఓకే పద్ముదిన, ఎనీవే థ్యాంక్స్ వన్స్ అగైన్. మారాల్సిన రోజు, తెలియాల్సిన సమయం వస్తుంది. దానికోసం నేను వెయిట్ చేస్తాను.
నా ప్లాన్ రివర్స్ అయ్యి సూర్య చేత అందరి నోట నేను తిట్లు తినడానికి కారణం నువ్వా పద్మా? నేను ఫోన్లో మాట్లాడింది నువ్వు విన్నావన్నమాట. సమంతాని దూరం పెడుతున్నట్టే ఉంటూ దగ్గరగానే మసులుతున్నావు. చెప్తా నీ సంగతి దాని సంగతి. పెడతా పద్మా, నీకు స్పాట్ పెడతాగా. శామ్ ఇంతలా ఆలోచిస్తుంది. కొంప తీసి సూర్యకి ఎలా దగ్గరవ్వాలనా ఏంటి? ఈ సామాన్యం ఏం చేస్తుందో ఏంటో. తేలుకు పెత్తనమిస్తే తెల్లార్లు కుట్టిందన్నట్టు సూర్యకి సామాన్యం దూరం చేస్తానని చెప్పి ఏకంగా కరెంట్ షాక్ పెట్టి పైకి పంపించాలనుకుంది. ఇలాంటి వాళ్లతో ఎలా జతకట్టడం? కానీ నాకు వేరే దారి లేదే. దాని తల్లి దువ్వి ఈసారి శామ్ని చంపే ప్రయత్నాలు చేయొద్దని చెప్పాలి. ముందు వచ్చేసొస్తా. దీనికన్నా పాపానికి మీ కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడుగుతాను. ఈ ఒక్కసారికి ప్లీజ్ ఫర్గివ్ హర్. ఒసే పద్మ, నీ వల్ల ఇదంతా. చెప్తా నీ పని. ఈవిడ గారు తెగ ఆలోచిస్తుంది దేని గురించో. అమ్మా సామాన్య, అమ్మా సామాన్య, ఏంటి నన్ను చూసి అలా మొహం తిప్పేసుకుంటున్నావు? నేనేం చేశాను? ఏం చేశారా? అందరి ముందు నాకంత అవమానం జరుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ ఎలా మాట్లాడగలను? అక్కడ మాట్లాడలేదు సరే, కనీసం నా దగ్గరకు వచ్చైనా నన్ను ఓదార్చాలి కదా. ఇప్పుడు వచ్చింది అందుకేగా. వెంటనే రావాలి రాజీ ఆంటీ, అయిపోయిన గంటకు కాదు. అమ్మా, నీ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి పరిస్థితులు ఏమీ బాలేవు. ఎవరైనా ఉన్నారా లేరా అని 4 దిక్కులు చూసుకొని రావాల్సి వస్తుంది. అలా చేసావు మరి. సరే. ఏంటి సరే? అచ్చి పెళ్లి బుచ్చి చావుకొచ్చిందన్నట్టు నువ్వు సూర్యని పెళ్లి చేసుకోవడం కోసం నా కోడల్ని చంపాలని చూసావు. ఇదిగో ఈసారి అలా చేయి మాకు. అయ్యో రాజీ ఆంటీ, నేను సమంతం చంపాలని ఎందుకు చూస్తాను? మరి మిక్సీకి కరెంట్ షాక్ ఎందుకు పెట్టావు? రాజీ ఆంటీ, జనరల్ గా ఇప్పుడు మనం తడి చేత్తో స్విచ్ చేస్తాం. షాక్ కొట్టగానే టక్కన చేసేస్తాం కదా. అలాగే పట్టుకుని చచ్చిపోతామా? నేను చేసింది అంతే. ఊరికే సమంతని భయపెడదామని చేశాను, చంపుదామని కాదు. నిజమా? మీ మీద ఒట్టు రాజీ ఆంటీ. ఒట్టేసావంటే నువ్వు నిజమే చెప్తావులే. సర్లే, చేతి తలపోటు వచ్చేటట్టుంది. నువ్వు ఇక్కడ నవ్వుతూనే ఉండు. అక్కడ శామ్ ఏమో సూర్యని ఎలా దక్కించుకోవాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయబోతుంది రాజీ ఆంటీ? నాకేం తెలుసు? తెలుసుకోవాలి కదా రాజీ ఆంటీ. విషయం తెలిసిన వాళ్లే ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. ఇక నా కోరికేంటో తెలియని శ్యాము నాకేం చెప్తుంది? రాజీ ఆంటీ, మీకేం చెప్తుందని మీరు అనుకుంటే ఏం చెప్పదు. నా వల్ల అవుతుంది అనుకుంటే చెప్తుంది. చెప్తుందంటవా? మీరు చెప్పించగలరు రాజీ ఆంటీ. తెలుసుకొని వస్తా. ఆల్ ది బెస్ట్ రాజీ ఆంటీ. వెళ్ళిన పనిని విజయవంతంగా పూర్తి చేసుకుని రండి. అలాగే. ఇదో తింగర్ బొచ్చి, కనుక్కొని వస్తుందో కనిపెట్టలేక చేస్తుందో చూద్దాం.
ఏం జరిగిందిరా దేవుడు? పెద్దత ఏం అర్థం కావట్లా, జుమ్ అంటుంది. పెద్దత అయ్యో పెద్దత ఏమైంది? పెద్దత ఏమైపోయింది? పెద్దత చూసుకోలేదు. అదిలోనే హంసపాతలో ఏంటి ఇలా అయింది? పెద్దత ఏంటంటున్నారు? తల తిరుగుతుందమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు వినపడట్లా. నువ్వు కూడా సరిగా కనపడట్లా. అంతా ఏంటో డిమ్ముగా ఉందమ్మా. అవునా? ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో లేలగా వినపడుతుంది. ఏం చేయాలంటున్నావా ఏంటి? ఆ చేత్తోనే ఇంకోటి పీకమ్మా. పెద్దత ఆర్ యు ష్యూర్? షుగర్ ఇప్పుడు వద్దమ్మా. నేను సరైపోయిన తర్వాత అప్పుడు నోరు తీపి చేసుకుంటాను. కొట్టు. సరే పెద్దత. దేవుడు 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 కొట్టు. పెద్దత ఆర్ యు ఓకే? అబ్బా ఎంత బాగా కనబడుతున్నావో. మాట కూడా బానే వినపడుతుంది. అమ్మయ్యా అమ్మయ్యా. అమ్మ సమంత, ఏంటి పెద్దత? నేనొచ్చే ముందు చేతులు ఇలా ఇటా ఏదో అంటున్నావు కదా, ఆట ఎలా ఆడాలో ఇక్కడ చూసుకుంటున్నావా? ఏమాట పెద్దత? ఆట కాదా, పాటలు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు పెద్దత్త? నాకేం అర్థం కావడం లేదు. సూర్యతో ఆడి పడాలనుకుంటున్నావా అని అడిగితే చెప్తావా? లేదుగా. పెద్దత్త ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావా అని నేను ఆలోచిస్తున్నాను. ఓ అదా, ప్రాజెక్ట్ డెమో కోసం కాన్సెప్ట్ రెడీ చేస్తున్నా పెద్దత్త. ఏంటమ్మా అన్నావు? అది ఏమంటారు, మనం చేసే పని ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న కథ రెడీ చేశాను. కథ? అవును పెద్దత్త, నాకు కథలంటే చాలా ఇష్టమమ్మా. చెప్పవా? కథ అంటే ఏది కథ కూడా కాదు. దీన్ని కరెక్ట్ గా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు పెద్దత్త. పోనీ ఏం చేసావో చెప్పమ్మా, వింటాను. ఫైన్, నీకే ముందు చెప్తున్నాను. జాగ్రత్తగా విని చూసి ఎలా ఉందో చెప్పాలి. సరే సరే, తొందరగా చెప్పమ్మా, చూపించు. సరిగా విను. Birthday party constructions. They won't construct houses. They construct homes. అమ్మ శాము, ఈ ఇంగ్లీష్ నాకు రాదు కానీ నువ్వు చెప్పడం చాలా బాగుందమ్మా. ఎంత బాగా చెప్పావో, చాలా బాగుంది. కంచు మోగినట్టు కనకమ్మ మోగునా అని కనపడవు కానీ నువ్వు బంగారానివే. చాలా బాగుంది. థ్యాంక్స్ పెద్దత. థ్యాంక్ యూ సో మచ్. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఓకే ఓకే, నువ్వు బాగా చూసుకో. సరే, బాయ్ పెద్దత. రాజీ ఆంటీ ఏంటి ఇంకా రాలేదు? సామాన్య, అమ్మా సామాన్య, సామాన్య. ఎంతసేపు రాజీ ఆంటీ? అబ్బా, చెప్పేదంతా వినాలి కదమ్మా. ఏం చెప్పింది? మన పనికొచ్చేదేం కాదులేమ్మా. అదేదో ఆఫీస్ కి డమ్మీ డమ్మీ అని చెప్పింది. డమ్మీయా? డమ్మీనే. డెమోనా? అదే.
బాగా చేసింది సామాన్య. వింటున్న నాకే బాగుంటే అది కూడా వీడియో తీస్తారంట. అది చూసే వాళ్ళకి ఇంకెలా ఉంటుందో. రాజీ ఆంటీ ఆ, ఏంటి మురిసిపోతున్నారా? అయ్యో చాలా బాగుందమ్మా. ఆ, బాగుందంటే సూర్య సమంతను మెచ్చుకుంటాడు గాని ఆఫీస్ నుంచి ఎలా తీసేస్తాడు రాజీ ఆంటీ? వాళ్ళు ఇంకా దగ్గర అవ్వడానికి ఆస్కారం ఉంది కదా. అవును కదూ. ఈ సంగతి నాకు గుర్తులేదేంటి చెప్పమా. మీరేదో ఉప్మా చేసేలాగే ఉన్నారు. నేనేం చేశాను? నీకింకా సమంత చెప్పిందంతా చెప్పి ఒక రకంగా సాయం చేశాను. ఆ, రాజీ ఆంటీకి కోపం వచ్చిందా? అంత కోపంగా మాట్లాడితే రాదా? సారీ ఆంటీ. సారీ రాజీ ఆంటీ. సర్లే, ఇప్పుడేం చేయాలి? ఆలోచన చెయ్యాలి. అమ్మా సమంత, ఏంటంకుల్? కొత్త ప్రాజెక్ట్ డెమో షూట్ ఎప్పుడని సూర్యబాబు గారు అడుగుతున్నారమ్మా. కాన్సెప్ట్ వేరే చెప్పమంటున్నారు. డైరెక్ట్ డెమో వీడియో కలిపే ఎగరిస్తానని చెప్పా. ఏమైనా చేశారమ్మా? చెయ్యడమ్మా, మామూలుగా కాదంకుల్, ఒక రేంజ్ లో చేశాను. కాన్సెప్ట్ వింటే ఫ్లాట్ అయిపోవాలి, డెమో చూస్తే ఫారినర్స్ డిసైడ్ అయిపోవాలి మనం కేక్ అని. అవునా మేడం, అంత బాగొచ్చిందా? వచ్చిందా? అదేంటంకుల్ అలా అడుగుతారు? నా మీద నమ్మకం లేదా మీకు? నీ మీద నమ్మకం లేకపోతే నువ్వు నేనే చేస్తానని నా చేతిలో ఫైల్ దాక్కున్నా ఆపకుండా ఎందుకు ఊరుకుంటానమ్మా? అంకుల్, నేను లాక్కున్నానా? అంటే ఇవ్వకపోతే మీ నెక్స్ట్ స్టెప్ అదేనని అర్థమైపోయిందమ్మా. మీరిచ్చినందుకు మా ఆయన నుంచి మీకు మాట అయితే రాదంకుల్, పేరే వస్తుంది. అవునా అమ్మా? ఎస్ అంకుల్, చిన్న టెస్ట్ ట్రయల్ కోసం డెమో కాన్సెప్ట్ మా పెద్దకి చెప్తే అదిరిందని ఎగిరి గంతేసినంత పనిచేసింది. మేడం, ఏంటంకుల్? ఇలా నోరుంచకపోతే ఆ కాన్సెప్ట్ ఏదో 4 ముక్కల్లో మీ నోటితో చెప్పొచ్చు కదా మేడం. వినాలనిపిస్తుందా అంకుల్? ఓకే అంకుల్, స్టార్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఓపెన్ చేస్తే అలా ఫినిష్ అవుతుంది అంకుల్ కాన్సెప్ట్. హౌ ఇస్ ఇట్ అంకుల్? మార్వెలస్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్, అదిరిపోయింది, అద్భుతం, బ్రహ్మాండం అమ్మా, సూపర్. ఇంకేమైనా ఉంటే అన్ని. అమ్మా, మీరు మామూలు వారు కాదమ్మా. సూర్యబాబుతో మీరు బెస్ట్ చాయిస్ అని నేను అన్నందుకు మీరు నిజంగా బెస్ట్ అమ్మా. బెస్ట్ ఏంటి, మీ ముందు ఎవరైనా వేస్టే. అమ్మా, మీరు చేయాల్సింది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కాదమ్మా, ఎండి పోస్ట్. అంకుల్, నేను పోస్టుల మీద కోరికతోనే వచ్చాను. ఏదో మా బావకి దగ్గరయ్యి వైఫ్ పోస్ట్ దక్కించుకుందామని వచ్చాను. ఇక్కడ కూడా ఆయన నన్ను చూడడం లేదు, నా టాలెంట్ ని గుర్తించడం లేదు. ఇంట్లో ఉన్నా ఇక్కడున్నా ఒకే బతికైపోయింది. రుసరుసలు తప్ప కనీసం గుసగుసలు కూడా లేవు. అందుకే అంకుల్, అందుకే మీలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇలాంటివి చేస్తే ఫేవర్ అయిపోతానని ఈ ఐడియా. నా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుందమ్మా. ఇది అంకుల్ అని చెప్పండి, వెంటనే చేసేస్తాను. నీ దగ్గర ఆయుధం ఉందమ్మా, కళ్ళు మూసుకొని క్యారీ ఆన్. అంతేనంటారా అంకుల్? అంతేనమ్మా. అయితే ఈ రోజు నుంచి డెమో షూట్. కాన్సెప్ట్ మీకు తెలుసుగా, దానికి సరిపోయే ఆర్టిస్టులు, తీయడానికి ఒక మంచి డైరెక్టర్ ని రెడీ చేయండి, అంతా చెప్తాను. చేసేస్తానమ్మా. ఈ వీడియోతో సూర్యబాబు మీకు ఫ్యాన్ అయిపోవాలి, ఫేవర్ అయిపోవాలి. థ్యాంక్ యూ అంకుల్. నా చెవిలో తీయటి పలుకులు పడేలా పలికారు. అవే నా కోరికలు. తీరుతాయమ్మా, తప్పకుండా తీరుతాయి. ఆల్ ది బెస్ట్. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఓకే అంకుల్.